పాక్ ఉగ్రవాదులు కశ్మీర్కు వచ్చి 27 మందిని చంపుతుంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేశాయని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. దీనిపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సమాధానం చెప్పాలన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే బీజేపీ విధానమని ప్రశ్నించారు. యుద్ధాన్ని అమెరికా ప్రెసిడెంట్ ఎలా ఆపుతారని నిలదీశారు. యుద్ధం టైంలో ఇందిరాగాంధీ అమెరికాను జోక్యం చేసుకోవద్దని చెప్పారని, అమెరికా అధ్యక్షుడు తలదించుకొని వెళ్లారని గుర్తు చేశారు. పాక్ సైన్యాన్ని ఇందిరా భారత్ కాళ్ల దగ్గరకు వచ్చేలా చేశారన్నారు. కానీ ఇప్పుడు ట్రంప్ జోక్యం చేసుకున్నారని బీజేపీ సిగ్గుపడాలని విమర్శించారు జగ్గారెడ్డి. పదే పదే కిషన్ రెడ్డి గారు తెలంగాణ మీడియా ముందు బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారి పట్ల, రాహుల్ గాంధీ గారిని విమర్శించే కార్యక్రమాన్ని, కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమాన్ని, పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించిన ప్రస్తావన తెలంగాణ గడ్డ మీద పదే 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 మాట్లాడుతూ ఉన్నారు ఇద్దరు మంత్రులు. ఎందుకు మాట్లాడుతున్నారు అని నేను ఎంక్వైరీ చేసుకున్నా. ఈ దేశంలో అధికారంలో ఉన్నది బీజేపీ కదా, ప్రధానమంత్రి మోడీ గారే కదా, 3సారి ప్రధానమంత్రి అయ్యింది. ఆ కేబినెట్ లో మీరిద్దరు ఉన్నారు కదా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. కాంగ్రెస్ పార్టీ సూటిగా ఇదే తెలంగాణ గడ్డ మీద నుంచి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో సూటి ప్రశ్న, పాకిస్తాన్ మిలిటెంట్లు భారతదేశంలో ఎంట్రీ అయి కాశ్మీర్కు వచ్చి 26 మందిని ఫైరింగ్ చేసి చంపారు. కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏం చేసింది? దానికి ఇప్పటి వరకు మీరు జవాబు చెప్పిర్రా దేశ ప్రజలకు? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఫస్ట్ తెలంగాణ ఈ దేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు మీరు జవాబు, మేము అడిగిన ప్రశ్న ముందు నంబర్ 1, మీరు దీనికి జవాబు చెప్పకుండా రాహుల్ గాంధీ గారి మాట్లాడితే తెలంగాణ గడ్డ మీద మిమ్మల్ని ప్రతిఘటిస్తాము. ఇంత దుర్మార్గమైన మీ ఆలోచన, ఇంత నీచమైన మీ సంస్కృతి, మీ ఆలోచన, ప్రతి అంశాన్ని రాజకీయంగా వాడుకోవడము. దండయాత్ర చేస్తున్నాడు, ఏదో జరుగుతుంది, ఆ దేశాన్ని ప్రధానమంత్రి తలకాయ వచ్చుతాడు, లేకపోతే ఆ దేశాన్ని కైవసం చేసుకుంటుంది పాకిస్తాన్ని, భారతదేశము మోడీ ఆ పని చేస్తాడు అని ఒక దిక్కు దేశంలో ఆ టీవీల ముందు కూర్చున్న దేశ ప్రజలు ఆలోచన చేస్తున్న టైంలో సడన్లీ బ్రేకింగ్. ఎవరయ్యా బ్రేకింగ్ చేయాల్సింది? దేశం యొక్క ప్రధానియా లేదా అమెరికా ప్రధానియా?